అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల ఓట్లు రద్దయిపోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సుమారు ఇప్పటి వరకు 48,03,000 ఓట్లు రద్దయిపోయినాయి. దగ్గర 60 లక్షల ఓట్లు రద్దయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ఓట్లను ఎందుకు రద్దు చేస్తున్నారు? ఓట్లను ఎందుకు తొలగిస్తున్నారు? ఈ ఓట్లను తగ్గించడానికి అసలైనటువంటి రీజన్ ఏంటంటే దొంగ ఓట్లను అరికట్టేటటువంటి కార్యక్రమం చేసి ఎలక్షన్ కమిషన్. సో కేంద్ర ప్రభుత్వం ఒక సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ పొద్దుగాల లేస్తే ఓట్ చోరీ, దొంగ ఓట్లతో బీజేపీ గెలుస్తుంది, ఓట్ చోరీతోటే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అసలు ఈ ఓట్ చోరీ ఏంది, నిజంగానే దొంగ ఓట్లు పడుతున్నాయా, ఈ దొంగ ఓట్లు పడేటటువంటి వాటిని అరికట్టాలి, దొంగ ఓట్లను రద్దు చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఎస్ఐఆర్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఈ ఎస్ఐఆర్ సర్వే కూడా చేసిరు. ఇంటింటికి పోయి ఎస్ఐఆర్ సర్వే చేసిరు. ఈ ఎస్ఐఆర్ సర్వే తోటి దాదాపు 60 లక్షల ఓట్లను ఖతం చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఎలక్షన్ కమిషన్. ఎన్ని ఓట్లు పోయినాయి, ఏ రకంగా ఓట్లు పోయినాయి, ఏ ఓట్లను తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. దాదాపు 88% సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సుమారు 48,03,000 ఓట్లను తగ్గించేటటువంటి కార్యక్రమం చేసిరు, అంటే తొలగించేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇంకా దాదాపు 60 లక్షల వరకు మొత్తం భర్తీ అవ్వచ్చు. అంటే ఇంకొక 15 లక్షల ఓట్లు రద్దయిపోయేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో ఈ ఓట్లు ఎట్లా రద్దవుతున్నాయి, ఏం కథ అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డెప్త్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏం జరుగుతూ ఉందనేది ఒకసారి మనం మాట్లాడితే, ఎలక్షన్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు తిరుపతి, నేను హైదరాబాద్లో ఉంటున్నా. నా ఓటు ఏడున్నది, నా ఓటు విలేజ్లో ఉన్నది. ఇప్పుడు నాకు హైదరాబాద్లో కూడా ఓటు ఉంది అనుకుందాం. హైదరాబాద్లో నాకు ఓటు ఉన్నది, మా విలేజ్లో కూడా నాకు ఓటు ఉన్నది. అంటే దాదాపు నాకు 2 ఓట్లు ఉన్నాయి. అయితే హైదరాబాద్లో ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా, ఎంపీ ఎలక్షన్స్ అయినా, లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా నేను ఏం చేస్తున్నా, హైదరాబాద్లో ఓటేస్తున్నా. అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఊర్లో కూడా ఉంటుంది కదా, మన నియోజకవర్గంలో కూడా ఉంటుంది కదా. నా ఊర్లో ఉన్నటువంటి ఓటు ఎవరో వేస్తుండు, ఇక్కడ నేను వేస్తున్నా ఓటు హైదరాబాద్లో, నాకు ఇంకో ఓటు ఊర్లో ఉంది కదా, నా ఓటు వేరేటోడు వేస్తున్నాడు. అయితే ఎస్ఐఆర్ సర్వే ఏం చేసిరు అంటే, ఎస్ఐఆర్ సర్వే వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఊరుకు పోయి సర్వే చేసిరు. అంటే నాకు 2 ఓట్లు లేవు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. అయితే ఎస్ఐఆర్ వాళ్ళు సర్వే చేసిరు. ఇప్పుడు ఈ తిరుపతి అనేటటువంటి వ్యక్తికి 2 ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఓటు ఉంది, విలేజ్లో ఓటు ఉంది. ఇప్పుడు ఈ తిరుపతి అనే వ్యక్తి ఫస్ట్ ఎక్కడ ఉంటుండా, హైదరాబాద్లో ఉంటుండా, ఊర్లో ఉంటుండా? ఒకవేళ తిరుపతి అనే వ్యక్తి ఊర్లో ఉంటే హైదరాబాద్ ఓటుని రద్దు చేస్తారు. ఒకవేళ తిరుపతి హైదరాబాద్లో ఉంటే ఊర్లో ఉన్నటువంటి ఓటును రద్దు చేస్తారు. తిరుపతి ఎక్కడ ఓటేసిండు, పోయిన ఎలక్షన్లో ఎక్కడ ఓటేసిన, ఆ పోయిన ఎలక్షన్లో ఎక్కడ ఓటేసిండు, హైదరాబాద్లో ఓటేసిండా, ఇక్కడ ఓటేసిండా, ఇది చూసి ఆ తర్వాత లేదు ఈయన హైదరాబాద్లోనే ఉంటున్నాడు, హైదరాబాద్లోనే ఓటేస్తున్నాడు, ఈ వ్యక్తికి 2 ఓట్లు ఉన్నాయి, 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి కాబట్టి ఒక ఓటుని తొలగించేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇప్పుడు ఇట్లా చాలా మందికి డబల్ ఓట్లు ఉన్నాయి, ఈ డబల్ ఓట్లను తొలగించారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు ఇంకో అంశాన్ని కూడా చెప్తా. ఇప్పుడు 2వ అంశం, చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నారు. ఆంధ్ర నుండి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో కొంతమంది సెటిల్ అయిపోయారు, హైదరాబాద్లో సొంత ఇల్లు కొనుక్కున్నారు. హైదరాబాద్లో ఓటు ఉంటుంది, అట్లనే ఆంధ్రాలో కూడా ఓటు ఉంటుంది. చాలా మందికి 2 ఓట్లు ఉంటాయి. అయితే ఎస్ఐఆర్ సర్వే చేసిరు. ఎస్ఐఆర్ సర్వేలో ఇప్పుడు ఈ వ్యక్తి ఆంధ్ర నుండి హైదరాబాద్ పోయిండు, మరి ఈ వ్యక్తి ఆంధ్రాలో ఓటున్నది, హైదరాబాద్లో ఓటున్నది. ఈ వ్యక్తి ఆంధ్రాలో ఓటేస్తుండా, హైదరాబాద్లో ఓటేస్తుండా, లేదు రెండింటి దగ్గర ఓటేస్తుండా? రెండింటి దగ్గర ఓటేస్తే ఏదన్నా ఒక ఓటుని ఎస్ఐఆర్ వాళ్ళు తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తారు, ఒక ఓటుని తొలగిస్తారు. సో ఇట్లా కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. ఆంధ్ర నుండి హైదరాబాద్కి వచ్చినటువంటి వాళ్ళకు 2 ఓట్లు ఉన్నాయి, ఆ ఓటుని తొలగించేటటువంటి కార్యక్రమం చేసిన ఎస్ఐఆర్. సో ఈ విధంగా సర్వే చేశారు. దీంట్లో ఇంకో కీలకమైనటువంటి అంశం గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా నేను మీకు చెప్తా. ఏ విధంగా దొంగ ఓట్లు పడతా ఉన్నాయి, ఏ విధంగా దొంగ ఓట్లను ఎస్ఐఆర్ అరికట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు, అసలు ఏం జరుగుతూ ఉందనేది కూడా కొంత మనం డెప్త్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా 3వ అంశం వచ్చేసి, 3వ అంశం కూడా మీకు చెప్తా వినండి. 3వ అంశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో నుండి విలేజ్లో ఏమో ఓటు ఉంటుంది,
విలేజ్లో ఓటు ఉంటుంది. విలేజ్ నుండి కొంతమంది బయట దేశానికి పోతారు, అంటే గల్ఫ్కు పోతారు, కొంతమంది దుబాయ్కి పోతారు, కొంతమంది పని చేసుకోవడానికి అంటే బయట కంట్రీకి పోతారు, విదేశాలకు పోతారు. అయితే ఊర్లో ఓటు ఉంటుంది, ఓటు వేయడానికి రారు. ఇప్పుడు గల్ఫ్కు పోయారంటే దాదాపు 5-10 సంవత్సరాలు అటే ఉంటారు. ఆడ నుండి 10 సంవత్సరాలకు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు. సో ఇప్పుడు చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతారు పని చేయడానికి. వాళ్ళ ఓటు ఎలక్షన్ టైంలో ఊర్లో ఎవడో ఓడేస్తాడు. ఈ దొంగ ఓట్లు లెక్కనే. ఇప్పుడు ఊర్లో ఉండేటాడు, ఊర్లో ఉంటాడు, ఏడో గల్ఫ్లు ఉంటాడు, వేరే స్టేట్లనో వేరే కంట్రీలో ఉంటాడు. వాని ఓటు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే వేస్తున్నారు. సో అట్లా ఎవరైతే ఇక్కడ లేనటువంటి వ్యక్తి ఓటేసిరో ఆ ఓట్ని కూడా ఎస్ఐఆర్ రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు గల్ఫ్లో ఉన్నటువంటి పర్సన్ మళ్ళీ విలేజ్కి వచ్చేసింది అనుకో, విలేజ్కి వచ్చేసిన తర్వాత తన ఓట్ని తను రెన్యువల్ చేయించుకోవచ్చు. అంటే నేను ఇన్ని రోజులు లేను, గల్ఫ్లో ఉన్నా, ఇప్పుడు నేను మళ్ళీ మా ఊరికి వచ్చేసిన, నా ఓటు హక్కును నాకు ఇవ్వండి, నా ఓటును రెన్యువల్ చేయండి, నా ఓటు రద్దు చేసిరు, నా ఓటు నాకు మళ్ళీ కావాలని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా ఓట్లు వేసేటటువంటి కార్యక్రమం చేశారు. చాలామంది గల్ఫ్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, బయట దేశాలకు వెళ్ళిపోయినటువంటి ఓట్లు కూడా ఇక్కడ పడ్డ ఎలక్షన్లో ఇవన్నీ దొంగ ఓట్లు కదా. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు ఉంటుంది, చనిపోయిన వాళ్ళకి సంబంధించిన ఓటు రద్దు చేయలే, అంటే చాలామంది క్యాన్సిల్ చేయలే, తీసేయకుండా చాలా ఓట్లు, కొన్ని లక్షల ఓట్లు అట్లనే ఉండిపోయినాయి. ఈ చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు కూడా చాలామంది ఎలక్షన్ టైంలో వేసిపోయేది, చాలామంది ఎలక్షన్ టైంలో వేసారు చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు కూడా. సో ఇట్లా చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లను కూడా రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేసిన ఎస్ఐఆర్. సో ఎస్ఐఆర్ చేసినటువంటి అంశం మొత్తం ఇదే. రెండు ఓట్లను తీసేసిర్రు, ఇక్కడ నివసించినటువంటి వాళ్ళ ఓట్లను తీసేసిర్రు. ఒకవేళ ఊర్లో లేరు, తెలంగాణలో లేరు, ఎక్కడో ఆంధ్రాలో ఉంటున్నారు, ఆంధ్రాలోనే స్థిరపడిపోయారు, ఆంధ్రాలోనే ఉంటున్నారు, ఆంధ్రా నుండి ఓటు వేయడానికి తెలంగాణకు వస్తలేరు, ఓటు వేయనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు హక్కును కూడా తొలగించిర్రు. ఇప్పుడు ఓటు హక్కు ఉంటుంది, పోయిన ఎలక్షన్లో ఓటు వేయలేదు, ఏది సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఓటు వేయలేదు, రాబోతున్న ఎలక్షన్లో కూడా ఓటు వేయరు అనుకో, ఆ ఓటు తీసేస్తారు, సింపుల్. ఓటు అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఓటు హక్కును కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఎస్ఐఆర్. సో ఇది జరిగినటువంటి ప్రక్రియ. అట్లా దాదాపు 60 లక్షల ఓట్లను మొత్తానికి తొలగించేటటువంటి కార్యక్రమం చేసిరు. 60 లక్షల ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 88% సర్వే అయిపోయిందట. సుమారు ఎన్ని లక్షల ఓట్లు ఎరికైనా 48,03,000 ఓట్లను ఆల్రెడీ తొలగించేటటువంటి కార్యక్రమం చేసిరు. 60 లక్షల ఓట్లను తొలగించేటటువంటి ప్రక్రియ నడుస్తూ ఉందనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది ఎరికైనా, చాలా మంది ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, బీజేపీ పార్టీ లీడర్లు ఏం బాధపడుతున్నారు ఎరికైనా, మాకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు పోతున్నాయి, మాకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను ఇబ్బంది అవుతున్నాయి, అరే 60 లక్షల ఓట్లు పోతున్నాయి అంటే మాకు చాలా ఇబ్బంది కదా అనేది వీళ్ళ బాధ. వీళ్ళ ఇబ్బందులు ఏందనేది నేను చెప్తా. ఇప్పుడు ఈ 60 లక్షల ఓట్లు కూడా డబల్ ఉన్నటువంటి ఓట్లు ఇట్లా పోతున్నాయి తప్ప ఓట్లు అట్లనే ఉంటాయి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే దొంగ ఓట్లు పోతున్నాయి అంతే. దొంగ ఓట్లు ఎవరెవరైతే అక్రమంగా ఓటేస్తున్నారో, దొంగ ఓట్లు వేస్తున్నారో, చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఓట్లు వేస్తున్నారో, ఈ ఓట్లను మాత్రమే తీసేసేటటువంటి కార్యక్రమం చేసి. ఇప్పుడు నేనున్న హైదరాబాద్లో నా ఓటు హక్కు ఉన్నది, ఊర్లో కూడా నా ఓటు హక్కు ఉంది అనుకో, నా ఊర్లో ఉన్నటువంటి ఓటు హక్కును తీసేస్తారు. డబల్ ఓటు హక్కును, ఒక ఓటు హక్కు అట్లనే ఉంటుంది కదా. డబల్ ఎందుకుంటారు, ఒక మనిషికి ఒకే ఓటు ఉంటుంది, ఒక మనిషి ఒక్కడే కాబట్టి ఒక్కరికి ఒకటే ఓటు హక్కు ఉంటుంది. రెండు ఉన్నాయి తీసేసారు అంతే. ఇప్పుడు 60 లక్షల ఓట్లు కూడా డబల్ ఉన్నాయి, చనిపోయిన వాళ్ళే, లేకపోతే ఎక్కడో పోయి ఉంటున్న వాళ్ళే, ఇట్లాంటి ఓటు తీసేసారు తప్ప మొత్తం ఓట్లేం తొలగించలే. కానీ ఈ పార్టీ లీడర్లు ఎందుకు బాధపడుతున్నారు ఎరికేనా, ఎందుకు వీళ్ళు టెన్షన్ పడుతున్నారు ఎరికేనా? ఏ పార్టీ అయినా, అది కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, ఇంకా పార్టీయా కాదు, పార్టీ లీడర్లు ఎస్ఐఆర్ చేస్తున్నటువంటి పనిపైన పార్టీ లీడర్లు ఎందుకంత బాధపడుతున్నారు? మా ఓట్లు పోతున్నాయి, మా పైన కుట్ర జరుగుతుంది, నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకంటారు తెలుసా? ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఓటు, ఆ తర్వాత విలేజ్లో ఒక ఓటు. ఈ ఓటరు కాంగ్రెస్ పార్టీ ఆయన ఉన్నాడు అనుకో, ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏం చేస్తాడు, హైదరాబాద్ ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ వానికే ఓటేస్తాడు, ఊర్లో కూడా మళ్ళీ ఊర్లో పోయి కూడా కాంగ్రెస్ వానికే ఓటేస్తాడు ఎమ్మెల్యే ఎలక్షన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ అయినా లేకపోతే వేరేటోళ్ళ బాధ ఏంది, ఒక్కొనికి రెండు ఓట్లుంటే ఆడు ఊర్లో కూడా కాంగ్రెస్కి ఎత్తాడు, హైదరాబాద్లో కూడా కాంగ్రెస్కి ఎత్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఇదే కావచ్చు. మరి రెండు ఓట్లు తొలగిస్తే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అర్థమవుతలేదు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, బీజేపీ వాళ్ళు బాధపడుతున్నారు, భయపడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు భయపడుతున్నారు. అంటే రెండు ఓట్లు ఉంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ వానికి ఇవ్వచ్చు, ఊర్లో కూడా బీఆర్ఎస్ వానికి ఇవ్వచ్చు అనే ఆలోచన, లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు అట్లనే ఉంటే దొంగ ఓట్లు వేయవచ్చు అనేటటువంటి ఆలోచన లీడర్లకు ఎందుకంత బాధ?
దొంగ ఓట్లను తొలగిస్తే లీడర్లకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది, బాధ ఏంది, ప్రాబ్లం ఏమవుతున్నది అర్థమైతలేదు. మరి ఎస్ఐఆర్ కరెక్ట్ పని చేస్తున్నది. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏం చేయాలా, ఫస్ట్ ఏదైతే ఓటు ఉందో ఓటు డైరెక్ట్ ఆధార్తో లింక్ చేయాలి. అంటే ఆధార్ లింక్ చేస్తే డైరెక్ట్ తమ్ముతో ఓటేయాలి, తమ్ము సిస్టమ్, తమ్ము పట్టుకు రావాలి. ఇప్పుడు ఓటేసి ఏం చేస్తారు, నార్మల్గా సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయనుకో, సర్పంచ్ ఎలక్షన్లో రాస్తారు, తీసుకుపోయి డబ్బాలు వేస్తారు. గది కాదు చేయాల్సింది, తమ్ము పెట్టాలి, డైరెక్ట్ తమ్ము. ఆధార్ కార్డు తీసుకోవాలి, ఆధార్ కార్డులో చూడాలి ఫేస్ సేమ్ ఉందా లేదా చూడాలా. ఆధార్ కార్డుకి ఈ ఓటర్ ఐడికి తమ్ము సిస్టమ్ యాడ్ చేయాలి. తమ్ము పెడితే ఆధార్ కార్డు చూపించాలి డైరెక్ట్గా, ఇది ఆధార్ కార్డు ఈ వ్యక్తిది అని డైరెక్ట్ ఆధార్ కార్డు చూపించాలి, బొమ్మ స్క్రీన్ పైన చూపించాలి. ఇగో ఆ ప్రక్రియ తీసుకొస్తే ఈ దొంగ ఓట్లు మొత్తమే ఉండవు. ఆధార్ కార్డ్ అలాగే ఈ ఓటర్ ఐడి లింక్ చేస్తే ఓటేనికి పోయిన ఉంది ఆధార్ కార్డు కనబడాలి, అరే ఈయనే బై అని చెప్పి అప్పుడు అర్థమైపోతుంది. దొంగ ఓట్లు ఎట్లా వస్తున్నాయి, చచ్చిపోయిన ఓటే కూడా వేసి వస్తారు, ఏనో ఉండేటో నోటు ఈడేస్తారు, అవి తొలగిస్తున్నారు ఎస్ఐఆర్. ఇట్లా ఓట్లు దొంగ ఓట్లను ఎస్ఐఆర్ తొలగిస్తుంటే వీళ్ళకి వచ్చిన బాధ ఏందో. మరి చాలా మంది లీడర్లు ఎట్లా గెలుస్తారంటే దొంగ ఓట్లతో కూడా గెలుస్తారు. దొంగ ఓట్లు మస్తు పడతాయి, ఒక్కొక్కటి డబల్ ఓట్లు వేసి వస్తాడు, అట్లా కూడా జరుగుతుంది. అట్లా జరగొద్దనే ఆలోచనతో ఎస్ఐఆర్ తెరపైకి పట్టుకొచ్చారు. కానీ లీడర్లు అందరూ గజగజ వణికిపోతున్నారు, భయపడుతున్నారు. ఏడామా పదులు పోతే, ఏడమేం ఓడిపోతామో, ఏడమేం గెలవకుండా పోతామేమో అని భయపడుతున్నారు. ఇట్లా భయపడడం ఏందో అర్థం కాలే. మరి దొంగ ఓట్లను తీసేస్తే లీడర్లకు వచ్చినటువంటి బాధ ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సుధాం ఏం జరగబోతుందో, దాదాపు 60 లక్షల ఓట్లు ఇప్పుడు ఖతమైపోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.